హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం శనగల కూర చేసేద్దాం రండి. ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ హీట్ అయినాక 2 టొమాటోస్, ఒక పెద్ద ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర అండ్ చింతపండు వేసేసి బాగా నూనెలో ఫ్రై చేయండి. వేయించుకున్న శనగ్గింజలు, తర్వాత కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, తెల్లగడ్డలు అన్నీ వేసి బాగా మిక్సీ కొట్టేయండి. ఇలా అయిపోవాలన్నమాట. దీంతోపాటు మనం ఫ్రై చేసుకున్న ఎర్రగడ్డలు, టొమాటో, కొత్తిమీర, కరివేపాకును కూడా నీళ్ళు పోసి పేస్ట్ చేసేయండి. ఇప్పుడు మనం తిరగబాత పెట్టుకుందాం. పెనంలో ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, కారం వేసేయండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత కట్ చేసుకున్న వంకాయలు, 2 వంకాయలు, తర్వాత ఇప్పుడు శనగలు వేసేయాలి. శనగలు వేసినాక కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫైనలీ సాల్ట్ అండ్ తగిన వాటర్ వేసుకొని ఉడికించేసుకోవడమే. మీరు కుక్కర్లో పెడితే 3 విజిల్స్ వరకు పెట్టుకోండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఈ కూర మనకు వైట్ రైస్లోకి, చపాతీలోకి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.